బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పసిఫిక్ సముద్ర తీరంలో భారీ భూకంపం సంభవించింది. దీనివల్ల ఏకంగా 3-4 దేశాలు ఇప్పుడు అల్లకల్లోలంగా మారిపోయాయి. సునామీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మన ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. సో పసిఫిక్ సముద్ర తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన 8.7గా నమోదైంది. అయితే కమచ్కా ద్వీపకల్పంలో కమచ్కా దగ్గర ఒక ఐలాండ్ లో ఈ యొక్క భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. సో భూకంప కేంద్రం సుమారుగా సముద్రంలోనే నమోదైనట్టుగా తెలుస్తోంది. సుమారుగా 10 కిలోమీటర్ దగ్గర ఈ భూకంప కేంద్రం నమోదైంది. సముద్రంలోనే భూకంపం రావడంతో రష్యా, జపాన్ సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. ఏకంగా అమెరికా కూడా దీని ప్రకారంగా హెచ్చరికలను జారీ చేసింది. భారీగా అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. ప్రాణ భయంతో ఎత్తైనటువంటి భవనాలపైకి ఎక్కి జనం ప్రాణాల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమెరికా తీరంలోనూ సముద్రంలో అలజడి నెలకొంది. కాలిఫోర్నియా, హవాయి తీరంలో కూడా అక్కడి వాతావరణం అల్లకల్లోలంగా ఉంది. భారతీయులని అప్రమత్తం చేసింది రాయబారి కార్యాలయం. అంటే ఇక్కడ అక్కడి భారతీయులని సురక్షితంగా ఉండమని చెప్పి మన ఎంబసీ అధికారులు అంతా అలర్ట్ అయ్యారు. సో మరి ముఖ్యంగా శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత్ కన్సులేట్ ప్రకటన జారీ చేసింది. భారత పౌరులని అలర్ట్ గా ఉండమని సూచించింది. సో మీరు చూస్తున్న విజువల్స్ లో చాలా క్లియర్ గా జపాన్ లో సిచ్యువేషన్ మీకు చూపిస్తున్నాను. సో జపాన్ సిచ్యువేషన్ ఇది. ఎస్, ఒక్కసారి ఇక్కడ చూడండి, పూర్తిగా అల్లకల్లం అయిపోయింది. అంతా కూడా సముద్ర ప్రాంతం. ఇక్కడ ఒకసారి అలలు చూడండి ఏ రకంగా ఎగిసిపడుతున్నాయో. ఇదంతా కూడా ఇప్పుడు జరిగినటువంటి భూకంపానికి సంబంధించి ఒక ఆనవాళ్ళు. భూకంపం వచ్చిన తర్వాత ఈ అలలు చూడండి ఒకసారి విజువల్స్ డైరెక్ట్ గా ఎంత భయంకరంగా ఉన్నాయని. సముద్ర ప్రాంతం మొత్తం కూడా అలలతో ఎగిసి పడుతోంది. మరోవైపుగా ఇదంతా కూడా తీర ప్రాంతం చూడండి, అటువైపుగా అదొక మొత్తం అలలంతా కూడా అలా ఎగిసి పడడం. ఒక రకంగా చెప్పాలంటే 500 నుంచి కిలోమీటర్ 500 మీటర్ల నుంచి కిలోమీటర్ వరకు సముద్రం ముందుకు వచ్చేసింది. అలలు గతంలో కంటే చాలా ఎక్కువగా. ఒక్కసారి మీకు యానిమేటెడ్ గా చూపించే ప్రయత్నం చేస్తాను. అసలు ఎలా వచ్చింది భూకంప ప్రభావం ఎలా చూపిస్తోంది. పీసీఆర్ ఒకసారి యానిమేటెడ్ విజువల్స్ ని గ్యాదర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ యానిమేటెడ్ విజువల్స్ మీరు గమనిస్తే కమచ్కా అనేటువంటి ఆ ప్రాంతంలో వచ్చినటువంటి భూకంపం, అది రష్యాలోని ఒక చిన్న ద్వీపం, పసిఫిక్ సముద్రానికి సంబంధించిన తీరం. సో ఆ తీరం నుంచి ఒక్కసారిగా ఈ రకంగా భూకంపం రావడంతో 8.7 అంటే చిన్న భూకంపమే కాదు, చాలా భయంకరమైన మోస్ట్ డెడ్లియెస్ట్ భూకంపం. గతంలో మీకు చెప్పాను జపాన్ లో భూకంపాలు వస్తూ ఉంటాయని చెప్పి. అప్పుడు వచ్చింది 8.8 భూకంపం వస్తే కొన్ని లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని ఏళ్ల క్రితం జరిగింది ఆ ఘటన. ఇప్పుడు 8.7 తీవ్రత నమోదైంది కమచ్కా ఐలాండ్ దగ్గర. రష్యాకి తీరాన పసిఫిక్ సముద్రంలో ఈ భూకంపం రావడంతో దాని ప్రభావంతో జపాన్, రష్యా, అమెరికాలు కూడా భయపడిపోతున్నాయి. సముద్ర తీరానికి సంబంధించిన సమీప ప్రాంతాల ప్రజలు మొత్తాన్ని కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్, మరి ఎస్ ఇక్కడ చూడండి, ఇక్కడ విజువల్స్ లో మీకు ఏఐ యానిమేటెడ్ విజువల్స్ ని మీకు చూపించే ప్రయత్నం. ఎస్, ఇక్కడ భూకంపం వచ్చింది. దీని ప్రభావం చూడండి, ఇదంతా సముద్ర మార్గమే. సో అక్కడ వచ్చినటువంటి ఈ భూకంపం ఎటువంటి ప్రభావం చూపిస్తుంది చూడండి. ఆ అలలు, ఆ వేవ్స్ ఎలా పోతున్నాయి చూడండి. సో ఇదంతా కూడా ఒక గ్లోబ్ సర్కిల్ మీరు గమనిస్తున్నారు కదా. ఈ బ్లూ కలర్ అంతా కూడా ఒక గ్లోబ్. దాని ప్రభావం ఇటువైపుగా ఉన్నటువంటి జపాన్ పైన, ఆ తర్వాత అమెరికా పైన కూడా ప్రభావం చూపిస్తోంది. సో డైరెక్ట్ గా మన విజువల్స్ లో గమనించండి, అంతా ఒక గ్లోబ్, కంప్లీట్ గా ఈ బ్లూ కలర్ మొత్తం గ్లోబ్ అది. సో ఇక్కడ ఏర్పడిన, ఇక్కడ వచ్చినటువంటి ఆ సముద్ర గర్భంలో వచ్చినటువంటి ఆ భూకంపం ప్రభావంతో ఇలా అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. సునామీ హెచ్చరికలు జపాన్, అమెరికా రెండు కూడా జారీ చేశాయి. కాలిఫోర్నియా, హవాయి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క భూకంపం కారణంగా అక్కడ కూడా సునామీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అమెరికా ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. భారతీయ రాయబార కార్యాలయం కూడా అలర్ట్ అయింది. మీరంతా సురక్షితంగా ఉండండి, భారతీయ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని చెప్తున్నారు. ఒకసారి డైరెక్ట్ గా మీకు క్లియర్ విజన్ కోసం మీరు చూడడానికి ఏఐ విజువల్స్ ని డైరెక్ట్ స్క్రీన్ పై ప్లే చేస్తాను. ఆ తర్వాత అక్కడ ఎటువంటి ప్రభావం. ఎస్, ఇక్కడ చూడండి, మీరు ఆ విజువల్స్ మీరు గమనించండి. అక్కడ కమచ్కా ఐలాండ్, రష్యాకి చాలా దగ్గరి ప్రాంతం కమచ్కా ఐలాండ్ పైన వచ్చినటువంటి ఆ భూకంపం, దాని ప్రభావం ఎలా ఉందో చూడండి, అది ఎలా విస్తరిస్తూ ఉందో చూడండి. ఆ సముద్ర గర్భంలో వచ్చినటువంటి ఆ భూకంపం 8.7 తీవ్రత నమ్మటువంటి ఆ భూకంపం ఎలా విస్తరిస్తూ వస్తుందో, ఆ విస్తరించేటువంటి క్రమంలో జపాన్ కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దాని ప్రభావం రైట్ సైడ్ మీరు విజువల్స్ చూస్తున్నారు, అది జపాన్ లో పరిస్థితి. అక్కడ ఒక భారీ నావ పూర్తిగా అల్లకల్లోలం అయిపోతోంది, తిరగబడిపోతోంది. అక్కడ ఏకంగా బ్రిడ్జ్ కింద నుంచి ఆ సముద్రపు అలల మధ్యలో నుంచి అలా చూడండి, సముద్రమే ఏకంగా ఇళ్లలోకి చొచ్చుకొచ్చింది. అక్కడ పడవలన్నీ కూడా సముద్రంలో హార్బర్ దగ్గర నిలిచినటువంటి పడవలు మొత్తం కూడా కాలనీలోకి చొచ్చుకు వచ్చాయి. నీళ్ళన్ని కాలనీలోకి చేరబడ్డాయి. ఏకంగా ఇది ప్రస్తుతం
జపాన్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా విజువల్స్ ఉన్నాయి, మీకు విజువల్స్ మీరు గమనించండి. మరోవైపుగా ఒకవైపు హైవే రోడ్, అది ఆ సముద్ర దగ్గరగానే ఒక రోడ్ ఏర్పాటు చేశారు. సో ఆ రోడ్ మొత్తం కూడా ప్రస్తుతానికి ఈ సముద్రం కారణంగా అలలు ఎగిసిపడడంతో మొత్తం కూడా నీట మునిగిపోయాయి. ఆ పడవలన్నీ కూడా ఒకదాన్ని ఒకటి ఢీకొంటూ ఉన్నాయి, ధ్వంసమవుతూ ఉన్నాయి, ఏకంగా కాలనీలోకి చొరబడ్డాయి. అక్కడ ఒక రిటైరింగ్ వాల్ లాంటిది ఉంది, ఆ రిటైరింగ్ వాల్ ని దాటేసి మరి ఆ పడవలు దాటేసిపోతున్నాయి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఇదంతా కూడా ఒక రిటైరింగ్ వాల్ కన్స్ట్రక్షన్ చేశారు. ఈ రిటైరింగ్ వాల్ దాటేసి చూడండి, కార్లు బయటపడిపోతున్నాయి, పడవలు బయటపడిపోతున్నాయి. ఆ హైవే రోడ్ మొత్తం కూడా చూడండి. ఇది కరెంట్ సినారియో జపాన్ లో, ఇది ప్రెసెంట్ తాజా దృశ్యాలు. సో దాని ప్రభావం ఎంతలా ఉంది, కొన్ని గంటల్లోనే వ్యాపించింది. ఒక 2-3 గంటల్లోనే ఆ పసిఫిక్ సముద్ర తీరం మొత్తం కూడా ఆ భూకంపం కారణంగా జపాన్ అండ్ అమెరికా వైపుగా అలలు ఎగిసిపడుతూ చాలా భీకరంగా భయానకమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకా విజువల్స్ ఉన్నాయి, ఇంకా మీకు చూపిస్తాను నేను. ప్రజలంతా ఎత్తైనటువంటి ప్రాంతాలకు చేరుకున్నారు, ఎత్తైనటువంటి ప్రాంతాల్లో నుంచి ఈ దృశ్యాలను రికార్డ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఒక భారీ పడవ, అది ఆ పడవ ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ అలలు ఎగిసి పడిపోయి సముద్రం నీళ్లు మొత్తం కూడా రోడ్లపైకి చేరిపోతున్నాయి. ఎందుకు రోడ్లపై దాకా సముద్రం నీళ్ళు వస్తాయా అంటే, మీరు వైజాగ్ గమనించండి. ఆర్కే బీచ్ ఉదాహరణగా తీసుకుంటే, ఆర్కే బీచ్ మన రోడ్ దగ్గర నుంచి సుమారుగా 1 కిలోమీటర్ దూరంకి వెళ్తే సముద్రపు నీళ్లు కనబడుతూ ఉంటాయి. ఒక్కోసారి సముద్రం కొంత ముందుకు వస్తుంది అని చెప్పేటువంటి మాట కూడా చెప్తూ ఉంటాం. కాబట్టి ఆ రకంగా అక్కడ జపాన్ లో కూడా కొన్ని బీచెస్ దగ్గర నుంచి ఆ సముద్రపు నీళ్ళు ఏకంగా రోడ్డు పైకి ఎక్కిపోతున్నాయి. అది కరెంట్ సినారియో. సో మీరు ఇంకొక వైపుగా చూస్తుంటే, జపాన్ లో ఇల్లు కుప్పకూలిపోవడాలు, కొన్ని ధ్వంసమైపోవడాలు. జపాన్ లో ఇంకో చోట ఇక్కడ విజువల్ గమనించండి, ఇక్కడ ఇల్లు పూర్తిగా ధ్వంసమైపోయింది. సో మరో విజువల్ మీరు గమనిస్తుంటే, నెక్స్ట్ విజువల్ సముద్రం దగ్గర విజువల్ పే చేయండి పిసిఆర్. సో సముద్రం దగ్గర అలలు అలా ఎగిసిపడడం చూస్తూ ఉన్నాం, రోడ్లపైకి అలా నీరు చేరుతూ ఉంది, చాలా భయానకమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకో విజువల్ మీరు గమనిస్తూ ఉంటే, అంతా సముద్రం, ఇవన్నీ అలలు చూడండి, భయంకరమైనటువంటి రాక్షసి అలలు, ఇవన్నీ రాక్షసి అలలుగా మనం చెప్పొచ్చు. సో ఈ సునామీ ప్రభావంతో ఏకంగా కాలిఫోర్నియా, హవాయ్, అమెరికాలో కూడా అలర్ట్ జారీ చేశారు, సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ భూకంపం ఎఫెక్ట్ అనేది అమెరికా, జపాన్ వరకు చేరింది. అమెరికాలో కూడా అలర్ట్స్ జారీ అయ్యాయి. 8.7 తీవ్రత అంటే చిన్న విషయమేం కాదు. 8.7 తీవ్రత అనేది ఏకంగా చాలా భయంకరంగా మారిపోయింది. ఇది ఏకంగా మరో 2 దేశాలపైన కూడా చాలా పెను ప్రభావం చూపిస్తోంది. సో అక్కడ బిల్డింగ్స్ కి డ్యామేజ్ అయ్యాయి. ప్రస్తుతానికి రష్యాలో ఇందాక చూపించిన విజువల్స్ లో రష్యాలో బిల్డింగ్స్ డ్యామేజ్ అయిపోయాయి. మీకు ట్వీట్ కనిపిస్తోంది, ద కన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో is monitoring the potential tsunami threat following the recent 8.7 magnitude earthquake of Russia's Kamchatka. ఇక్కడ ఏం చెప్తున్నారు, మన ఇండియా ఇన్ ఎస్ఎఫ్. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, భారత్కి సంబంధించిన రాయబార సంస్థ ఏం చెప్తోందంటే, మేము 8.7 తీవ్రత నమోదు ఆ భూకంపానికి సంబంధించి ఎప్పటికప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నటువంటి మన భారతీయుల కోసం మేము గమనిస్తూనే ఉన్నాము, పసిగడుతూ ఉన్నాము. ఇండియన్ నేషనల్స్ ఇన్ కాలిఫోర్నియా, other US West Coast states and Hawaii are advised to take the following steps. ఇటువంటి తగు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి అక్కడ మన రాయబార సంస్థ చెప్తోంది. కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అవుతున్నాయి. కేర్ఫుల్లీ మానిటర్ అలర్ట్స్ ఫ్రమ్ US authorities including local emergency managements and the US tsunami warning centers. సో US అథారిటీ చెప్పేటువంటి ఆదేశాలను పాటించండి, అక్కడి ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఆదేశాలను పాటిస్తూ ముందుకు వెళ్ళండి. మూవ్ టు హైయర్ గ్రౌండ్ ఆఫ్ ఇఫ్ సునామీ అలర్ట్ ఈస్ ఇష్యూడ్. ఎత్తైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి మీ ప్రాణాలని కాపాడుకోండి. ఆ తర్వాత అవాయిడ్ కోస్టల్ ఏరియాస్ నుంచి దూరంగా వెళ్ళిపోండి. కోస్టల్ ఏరియాస్ కి సమీపంగా ఉండాల్సిన పనులు, కోస్టల్ ఏరియాస్ దూరంగా వెళ్ళిపోండి చెప్పి ఒకటి. తర్వాత ప్రిపేర్ ఫర్ ఎమర్జెన్సీ అండ్ కీప్ డివైసెస్ చార్జ్. మీ ఫోన్స్ ని చార్జ్ చేసి పెట్టుకోండి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఒక రకంగా ఇబ్బంది తలెత్తితే మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోండి. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇష్యూ చేస్తారు. కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, కాలిఫోర్నియా, హవాయిలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం తగు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి ఇక్కడ మన భారత రాయబార కార్యాలయం ఒకటి ఆదేశాలు జారీ చేసింది. సో ప్రస్తుతానికి డ్యామేజ్ ఏంటి అని అంటే కనుక, ఇంపాక్ట్ ఇన్ రష్యా ఎటువంటి ఇంపాక్ట్ ఉందంటే, రష్యాలో బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కుప్పగూలిపోయాయి. కార్లన్నీ కూడా స్వైడ్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ కమచ్కి విచ్ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ పవర్ అవుట్రేజెస్. సో అక్కడ విద్యుత్ అంతరాయం కలుగుతోంది, మొబైల్ సర్వీసెస్ ఫెయిల్ అయిపోయాయి, చాలా వరకు కార్లు ధ్వంసమయ్యాయి, బిల్డింగ్లు కుప్పగూలిపోయాయి. ఎవాక్యుయేషన్స్ వర్ ఆల్రెడీ ఇన్ ఎఫెక్టెడ్ కోస్టల్ ఏరియాస్. సో కోస్టల్ ఏరియాస్ కురుస్క్ అండ్ సెవెరో కురుస్క్ సంబంధించినటువంటి ఈ కమచ్కా అండ్ సకాలిన్ అనేటువంటి ఈ ఐలాండ్స్ నుంచి ప్రజలు వెంటనే అక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేసి వెళ్ళిపోవాలని చెప్పి రష్యా ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ద కమచ్కా గవర్నర్ Vladimir Soldov stated that it was the strongest earthquake in decades,
ఫర్ ద రీజియన్. ఇది చాలా భయంకరమైనటువంటి ఒక భూకంపం. కొన్ని దశాబ్దాల కాలం తర్వాత ఇటువంటి ఒక భూకంపం సంభవించిందని చెప్తున్నారు. సో ప్రస్తుతానికి ఇంకా అక్కడ ఎటువంటి నష్టం వాటిలేదనేది ఇంకా అంచనా వేయలేకపోతున్నటువంటి విషయాన్ని అటు రష్యా ప్రభుత్వం చెప్తోంది. ఇప్పుడు జపాన్ పై ఎటువంటి ప్రభావం ఉందంటే కనుక సునామీ వేవ్స్ వచ్చాయంట. సుమారుగా 3 మీటర్ల ఎత్తుకి అలలు ఎగిసి పడుతూ ఉన్నాయి. 3 మీటర్ల ఎత్తుకి అలలు ఎగిసి పడుతూ ఉన్నాయి. రిపోర్ట్స్ ఆఫ్ 4 వేల్స్. సో 4 వేల్స్ అని కూడా సముద్ర తీరానికి కొట్టుకు వచ్చాయి. జపనీస్ కోస్టల్ లైన్ కి కొట్టుకు వచ్చినట్టు తెలుస్తోంది. సో ఇప్పుడు మల్టిపుల్ ఆఫ్టర్ షాక్స్ వర్ రికార్డ్ సమ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ మాగ్నిట్యూడ్ 6.9. జపాన్ లో వచ్చినటువంటి తీవ్రత చాలా భయంకరంగా ఉంది. సో ప్రెసెంట్ ఇప్పుడు వచ్చినటువంటి ఈ భూకంపానికి సంబంధించి విజువల్స్ మీరు గమనించండి. ఇది జపాన్ లో పరిస్థితి. కొన్ని చోట్ల ఏకంగా అక్కడ పడవలు పూర్తిగా బోల్తా పడడం చూస్తున్నాం. పడవలు ఏకంగా రోడ్లపై కొట్టుకోవడం